హాయ్ అండి. ఈరోజు మన ఛానల్లో కోడిగుడ్లు ఎల్లిపాయ మసాలా కారంతో చేస్తానండి. ఎండుమిర్చి తీసుకున్నా, ఈ 3 కోడిగుడ్లు తీసుకున్నా. ఇవైతే ఇప్పుడు ఉడకబెట్టుకుందాము. ఈ 3 కోడిగుడ్లకు ఈ మిర్చి సరిపోతాయి. ఎండుమిర్చి తీసుకున్నా, ఎల్లిపాయలు, కొంచెం కొబ్బరి, మసాలా. ఇప్పుడు ఈ కోడిగుడ్లు ఎల్లిపాయ ఇది మసాలాతో ఈ కూర అయితే వండడం స్టార్ట్ చేస్తా. ఫస్ట్ అయితే ఒక చెంచాడన్ని ధనియాలు, ఈ మసాలాలు ఇవన్నీ కొంచెం వేపుకుందాము. ఈ కొబ్బరి ముక్క కూడా వేపుకుందాము. కొంచెం లైట్గా వేపుకుందాము. నేను వండే కూర కొంచెమే కాబట్టి అన్నీ కొంచెమే తీసుకున్నా. మీరు ఎక్కువ వండుకుంటే ఎక్కువ వేసుకోవాలి. నేను వండేదానికి సరిపోను తీసుకున్నా. ఇప్పుడు ఇట్లా దోరగా వేగితే సరిపోద్ది. ఇప్పుడు ఇవి దోరగా వేగినాయి. ఇవి మిక్సీ జార్లో తీసుకుందాము. ఇప్పుడు ఇందులో నూనె పోసుకుందాము. ఎందుకంటే ఈ మిర్చి ఇందులో వేపుకోవాలి, దోరగా వేపుకోవాలి ఈ నూనెలో. ఈ మిర్చి ఇట్లా వేగితే సరిపోతాయి దోరగా. ఇవి కూడా ఈ మిక్సీ జార్లోకి తీసుకుందాము. ఇప్పుడు ఇందులోనే ఎల్లిపాయలు వేసుకుందాము. మనం తీసుకున్న ఎల్లిపాయలు. ఇప్పుడు సరిపోను సాల్ట్ వేసిన. ఇది ఇప్పుడు మిక్సీలో పట్టుకొద్దాము. పొడిగా వాటర్ వేయకుండా, ఇది మరీ మెత్తగా కాకుండా ఇది పట్టుకోవాలి. ఇప్పుడు మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా పట్టుకుంటే సరిపోద్ది. ఈ విధంగా పట్టుకుంటే సరిపోద్ది. ఇప్పుడైతే ఈ కోడిగుడ్లు ఉడకబెట్టుకొని పొట్టు ఒలుసుకున్న ఇదే నూనెలో వేసుకుందాము. కొంచెం పసుపు వేసుకుందాము. ఇప్పుడు ఈ కారము ఇందులో వేసుకోవాలి.
చల్ల చల్లగా ఉంది కదా వాతావరణం, ఘాటుగా ఉంటుంది. అందుకే చేస్తాను. కొంచెము ఈ అల్లం వెల్లిపాయ కూడా కొద్దిగా ఇప్పుడు దంచేసిన ఫ్రెష్గా, ఘాటుగా ఉంటుందని. జలుబు చేస్తే, నోరు మంచిగా లేకుంటే ఇట్లా చేసుకొని తింటే కమ్మగా మంచిగా ఉంటుంది. ఈ కారం అంతా కూడా కొద్దిసేపు ఈ గుడ్లతోటి వేగాలి. అల్లం కూడా కొద్దిసేపు వేగాలి. ఇందులో అన్ని మసాలాలు, ఇవి ఎల్లిపాయలు చాలా వేసినా కదా, మంచిగా ఘాటుగా మంచిగా ఉంటుంది. కొంచెం కారము ఒక ఎగ్ వేసుకుంటే సరిపోద్ది. మనం తినే అన్నానికి కొంచెం కారం వేసుకుంటే సరిపోద్ది. వాతావరణం చల్లగా ఉన్నప్పుడైతే ఇట్లా చేసుకోవాలండి. ఇట్లా చేసుకుంటే బాగుంటుంది. మరి నేను చేసింది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. లైక్ చేసి అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే చేసుకోండి. నేను కొంచెమే చేస్తాను, చాలా కూడా చేసుకోవచ్చు. ఎవరైనా కొంచెమే చేస్తుంది అనుకోవద్దు. నాకు ఎందుకంటే మా ఇంట్లో చేయలేనంతనే చేస్తా, ఎందుకంటే ఉడవది. అట్లా చేయడం అయితే అయిపోయిందండి. బాయ్ అండి, ఉంటా. మళ్ళీ వంటతో కలుద్దాము. ఇట్లా చేసుకోర్రి.